ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి చాలా స్వాతంత్రమైనటువంటి దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. 1947 ఆగస్టు 15వ తారీఖున దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం తెచ్చింది 15 ఆగస్టు 1947. 14 ఆగస్టు 1947 పాకిస్తాన్ ఇచ్చారు. మనకి 15వ తారీఖున అంటే ఆ రోజున రాజ్యాంగం లేదు అని. రాజ్యాంగం అంటే చట్టపరంగా ప్రతి పౌరుని కూడా న్యాయమైన పద్ధతిలో జీవించడానికి రాజ్యాంగం మనకి ఇండిపెండెన్స్ లేదు. 1950 జనవరి 26న బాబాసాహెబ్ అంబేద్కర్ సంవత్సరంలో బ్రిటిష్ వారిది, ఐర్లాండ్ వారిది, అమెరికన్ వారిది రూపొందించినటువంటి రాజ్యాంగం తీసుకుని భారతదేశానికి సర్వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం కింద జీవించడానికి హక్కు, సమానత్వం, మాట్లాడడానికి హక్కు, భావజాలం చెప్పడానికి హక్కు, ఇలాగా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రతి మనిషి కూడా సమానత్వంతో ఉండేటట్టుగా 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం రూపొందించుకున్న రోజునే గణతంత్ర దినోత్సవం. అంటే మొత్తం ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు పొందినటువంటి రోజు ఇది. స్వాతంత్ర దినోత్సవం కింద మనకు ఏ రకంగా పరిగణించలేదు. జనవరి 26వ తారీఖున రాజ్యాంగం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చినటువంటి రోజు ఇది. ఇది వరకు మెడ్రాస్ రాష్ట్రం కింద ఉండేది మన ఆంధ్ర, ఇటు బరంపురం వరకు మందే, నెల్లూరు మందే, రాయలసీమ కూడా మందే. కానీ తెలంగాణ లేదు. రజాకరు దినోత్సవం కింద రజాకరు సంవత్సరం ఉండేది. అది 1956 నాడు భారతదేశంలో 58 రోజులు పొట్టు శ్రీరాములు అనేటువంటి దేశభక్తుడు ప్రాణం తెగించి స్వాతంత్ర్యం కోసం విశాలాంధ్ర రావాలని అమరజీవి పొట్టు శ్రీరాములు నెల్లూరులో 58 రోజుల చనిపోవడం జరిగింది. ఆ రోజు చనిపోతే నెహ్రూ గారు అవివేకంగా ఆ ముందు రోజు ఇస్తుంటే ఆ మహానుభావుడు పెట్టుకునేవాడు. కానీ తర్వాత ఇస్తాను జాప్యం చేయడం వల్ల ఈ మహానుభావుడు చనిపోవడం. అప్పుడు మనతో పాటు మహారాష్ట్ర, అక్కడ కర్ణాటక, బళ్ళారి కూడా మందే. ఈనాడు బళ్ళారి కర్ణాటక వెళ్ళిపోయింది. రాష్ట్ర విభజన కోసం 1956 కర్నూలు జిల్లా, కర్నూలు సిటీ మన విశాలాంధ్రకి రాజధానిగా గుర్తింపు వచ్చింది. అట్లాగా భారతదేశంలో మనకి జనవరి 26న పూర్తిగా గణతంత్ర దినోత్సవం నాడు జరుపుకోవడం మనకి పరిపాటి అయ్యింది. ఇక్కడ రిపబ్లిక్ ఇండియా, దానికి అధిపతి రాష్ట్రపతి, రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి, రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతి గవర్నర్, అంటే కస్టోడియన్స్ అంటారు. అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్. స్వాతంత్ర్యం నాడు ప్రధానమంత్రి వచ్చి ఎర్రకోట దగ్గర జెండా వేయాలి. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వేస్తారు. అంటే ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రపతి రాజ్యాంగానికి అధిపతి. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నమెంట్ చేసింది. నా పేరు దాడి బాణోజీరావు, నేను మాజీ మున్సిపల్ కౌన్సిలర్ని. మీ అందరూ కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు అందరూ కూడా కల్పించాలని చెప్పి, మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేషారి అనేక విషయాలు చెప్పారు. 26 జనవరి అంటే ఇది అఫీషియల్ డే. అఫీషియల్ డేని మనం స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం తేడాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం గణతంత్ర దినోత్సవాన్ని అఫీషియల్ డేగా ప్రకటించినందుకు ముందుగా మన భారత రాష్ట్రపతి అభినందించుకోవాలి, గౌరవ రాష్ట్రపతి. కాబట్టి ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం గమనించుకోవాలి. పాలకవర్గాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రాష్ట్రాలు విడిపోతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి. ఏం జరిగినా సరే మన భావి ప్రపంచం మొత్తం కూడా మనం ఉజ్వల భవిష్యత్తు ఆధారపడుతుంది. దయచేసి ఎవరు కూడా పక్కలో పట్టకుండా, చెడు మార్గాలకు వెళ్లకుండా ఈ అందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి గణపతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇక్కడ వచ్చిన యువకులకి
Apa?